ఇప్పుడు అందరి దృష్టిలోకి వచ్చిన రాజ్ కాశీరెడ్డి అనే వ్యక్తి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా బయటపడ్డారు. రాజ్ కాశీరెడ్డి జగన్ కి చాలా దగ్గర వ్యక్తి అని చెబుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎస్ఐటి అతనిపై విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ముఖ్యమైన నిజాలు బయటకు తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. విచారణలో రాజ్ కాశీరెడ్డి ఒక పెద్ద విషయాన్ని ఒప్పుకున్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈనాడు పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం జగన్ తనను ఇలా చెప్పినట్టు రాజు ఒప్పుకున్నాడట. మద్యం పాలసీని వైసీపీ పార్టీకి ఎక్కువ ఫండ్స్ వచ్చేలా రూపొందించు అని జగన్ ఆదేశించాడట. అంటే జగన్ తనకిచ్చిన ప్రధాన టార్గెట్ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు రావాలని, అందుకోసమే ఈ మద్యం పాలసీని సెట్ చేయమని చెప్పాడట. ఇది ఒక పెద్ద రిలేషన్. నిజానికి రాజ్ కాశీరెడ్డి మాజీ జగన్ ప్రభుత్వంలో ఐటీ కరెస్పాండెంట్ గా పనిచేశాడు. అలాగే ఎలాగో ఈ లిక్కర్ పాలసీ కేబినెట్ లో కూడా స్థానం సంపాదించాడు. ఎస్ఐటి రిపోర్ట్స్ ప్రకారం నిన్న 8 గంటల పాటు రాజును ఇంటెన్స్ గా ప్రశ్నించారు. దాదాపు 100 కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. చాలా ప్రశ్నలకు ఆయన సైలెంట్ గా ఉండిపోయినా జగన్ మీద ఒక పెద్ద విషయం బయట పెట్టాడట. అందుకే వైసీపీ ప్రభుత్వ కాలంలో పనిచేసిన డిస్టర్లీలు, ఫిల్లింగ్ ప్లాంట్లు ఇప్పుడు సీరియస్ గా ప్రశ్నించబడుతున్నాయి. అంతేకాదు అప్పట్లో క్లాస్ ఓన్లీ పాలసీ అమలు చేయడం కూడా ఇప్పుడు కీలక విషయంగా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.